హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈ ఆకుకూర చూసారా? మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే మన వైపు కూడా ఆంధ్రాలో చాలా చోట్ల దొరుకుతూ ఉంటుంది. గంగవల్లి ఆకుకూర అనమాట. దీన్ని హిందీలో అయితే కుల్ఫా అంటారు. ఇక్కడ ఛత్తీస్గఢ్లో వేరే భాషలో పిలుస్తూ ఉంటారు. హెల్త్కి చాలా మంచిదండి. ఇది చలవ చేసే కూర అనమాట. ఈ సమ్మర్లోనే వస్తూ ఉంటుంది. ఇది సమ్మర్లో తింటే చలవ చేస్తుందట. పప్పులో వండుకోవచ్చు, కూరలా వండుకోవచ్చు, పచ్చడి కూడా చేసుకోవచ్చు అనమాట. లైట్ పులుపు ఉందనమాట. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం తయారు చేస్తున్నాను. చూశాను చాలాసార్లు. ఎప్పుడు కూడా నేను కూర అనేది వండలేదు, కానీ చాలా బాగుందండి వండుకుంటే. అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. అన్నంలోకే కాదండి, ఇది రోటీ చపాతీల్లో కూడా సూపర్ ఉందనమాట. ఇలా ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇలా ఆకులన్నీ కట్ చేసుకోవాలి, లేతవి. మన వైపు అయితే ఆకులు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇక్కడైతే కొంచెం కొమ్మలు ఎక్కువగా ఉన్నాయి, చిన్న చిన్న గింజలు కూడా ఉన్నాయండి. వాటితో సహా వండేసుకోవచ్చు అన్నారని చెప్పి ఇలాగ అన్నీ తీసి శుభ్రంగా 2-3 సార్లు అయితే కడిగేశాను. కడిగిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేశాను అనమాట. కొంచెం నీరు అనేది వాడిన తర్వాత లైట్ జిగురు కూడా ఉందండి, గోంగూరలాగా. అందుకే దీన్ని మనం వేయించుకుంటే బాగుంటుంది. పప్పులో అయితే డైరెక్ట్ అలా పప్పులో వేసేసి కూడా ఉడికించుకోవచ్చు. టేస్ట్ బాగుందండి. పప్పులోకి లైట్ పులుపు ఉంది కదా, అందుకని కూరలోకైనా దేంట్లోకైనా సరే బాగుందనమాట. ఇలా తీసేసుకుని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా చాక్తో కట్ చేసేసాను. ముందే కట్ చేస్తే జిగురు అనేది వచ్చేస్తుంది కదా, అందుకని కడిగిన తర్వాత కట్ చేసేసాను. ఈ ఆకుకూర అయితే మీలో ఎంతమందికి తెలుసు? మీరైతే వండుకునే ఉంటారు కదా చాలామంది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మన ఆంధ్రాలో అయితే గంగవల్లి అంటారు, ఇంకా ఏదో అంటారండి తెలంగాణలో. అది కూడా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇళ్ళల్లో కూడా పెంచుకోవచ్చండి. ఇది కుండీలో కూడా వేసుకుంటే అలా పెరుగుతూ ఉంటుంది. ఒంటికి చలవ చేస్తుందట, శరీరానికి చాలా మంచిది. ఇలా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను వీలైనంత. నేనైతే ఈవేళ పప్పు కాదండి, కూర అయితే వండుతున్నాను అనమాట. చూసారు కదా, ఇలా గింజలు కూడా ఉన్నాయి, లైట్గా విత్తనాలు ఏంటో అవి కూడా వండేసుకోవచ్చు అన్నారని చెప్పి అవి కూడా నేను మొత్తం కట్ చేసేసాను. ఇలా ఈ మాత్రం అయితే అయ్యిందనమాట ఆకుకూర. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఆయిల్ అనేది వేసుకున్నాను. 1 టీ స్పూన్నర ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే లైట్గా మినపప్పు, 2 ఎండుమిర్చి వేసి కొంచెం ఇంగు వేసి ఫ్రై చేసేసాను. నేను మామూలుగా ఇక్కడ ఆకుకూరలు అయితే ఈ టైప్లోనే వండుతూ ఉంటాను కూర. అదే స్టైల్లో చేశాను అనమాట. అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ఆనియన్స్ వేసుకుని 1-2 లేక ఆనియన్స్, అలాగే 2-3 గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి కూడా వేసేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆకుకూర వేసేద్దాము. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాయి కదా. ఆకుకూర అయితే ఇది సుమారుగా 2 కట్టల పైన వేసానండి. ఎంత కనపడుతుంది, కానీ ఇది ఫ్రై అయిపోయిందంటే చాలా కొంచెం అయిపోతుంది అనమాట. ఇంకో కట్ట అయితే నేను పప్పు అయితే చేశాను అనమాట. అది కూడా చాలా బాగుంది. ఇలా మొత్తం అంతా 2-3 సార్లు కలిపేసి మూత పెట్టేసి 2 నిమిషాల పాటు అలా ఉంచేస్తే మగ్గిపోతుంది అనమాట. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి. ఆల్మోస్ట్ మగ్గిపోయింది, చూసారు కదా. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు వేసాను. కొద్దిగా టేస్ట్ కోసం కూరకారం కూడా వేసాను అనమాట. అది పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం చూసుకొని తగ్గించి వేసుకోండి. కొంచెం ధనియాల పొడి కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు పైన టమాటాలు వేసేద్దాము. 2 టమాటాలు అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటా కూడా కొంచెం మగ్గాలన్నమాట. చాలా ఈజీ అండి, తొందరగా అయిపోయింది కూర కూడా. ఏముందండి, ఇప్పుడు ఇందులో కొంచెం ఉడికించిన కందిపప్పు వేసేసుకుంటే పప్పు కూడా అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. అన్నీ వేసేసాం కదా, ఒకసారి మూత పెట్టేస్తే 1-2 నిమిషాల్లో మగ్గిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. చూడండి వాటర్ అనేది ఎంతలా వచ్చిందో. టమాటా వేసాం కదా, అందులో ఉప్పు అది వేసాం కదా, వాటర్ అనేది కూడా చక్కగా ఇందులో పైకి వచ్చేసి మొత్తం ఉడికిపోయింది. భలే టేస్ట్గా ఉందండి. లైట్ పులుపు ఉందనమాట, అందుకనే బాగుంది. గోంగూర కూర అది వండుకుంటాం చూడండి, చుక్క కూర, అది ఆ టైప్లోనే అనిపించింది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఎవరైనా దొరికితే కొత్తగా ఫస్ట్ టైం ఎప్పుడూ చేయలేదు అనుకుంటే మాత్రం హ్యాపీగా చేసుకోండి, చాలా బాగుంటుంది. అందులోనే హెల్త్కి మంచిదంటే ఎవరు కూడా మానరు కదా. టేస్టీగా అయితే గంగవల్లి కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి వీడియో నచ్చితే మరి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ కూర రోటీల్లోకి అలాగే రైస్లోకి కూడా చేశానండి. రెండింటిలోకి కూడా చాలా బాగుంది కాంబినేషను. కూర ఎలా తయారు చేయాలో చూశారు కదా. మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సీజన్లో దొరుకుతూ ఉంటుంది కాబట్టి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.